ఆడిషన్కి వచ్చాను సార్. ఏం ఆడిషన్ ఇస్తావు నువ్వు? సార్ మీరు ఏదో సినిమా తీస్తున్నారంటే మీరు ఆడిషన్ తీసుకుంటున్నారని మీ అడ్రస్ చెప్తే వచ్చాను సార్. భయంగానే చాలా భయపడుతున్నా లోపల. ఏమో పుట్టుకునేమని అంటే మనకు అంతే కదా, మాట అంటారని భయం. ఇది నాకేం జీవితం కాదు, ఇది నాకు జీవితం కాదు, జీవిత ఆధారము కాదు కాదు. మరి ఏమో పుట్టుకున్న నన్నేమైనా అంటే వాళ్ళు అన్నట్టుగా ఎంతైనా బాసే, గురువే ఏమైనా అనవచ్చు. నేను అతని గురువు అని భావిస్తాను. ఎందుకంటే నేను ఆయన ఆడిషన్ ఇవ్వడానికి వచ్చానంటే ఆయన సమ్మతి కోసం బాగుంది యాపు అని చెప్పేసి అని అంటారేమో అని ఆశ. అవును. ఏం చేస్తూ ఉన్నారు? ఎలక్ట్రిసిటీ బోర్డులో పని చేస్తాను సార్. ఏం పని చేస్తారు? పలానా సార్. ఓకే, మరి దీనికి ఎందుకు వచ్చావు? నేను నటించాలని కోరు చెయ్యి అన్నాడు. ఏం చేయాలి సార్? ఏదో చేయవా అన్నా. మీరు బిచ్చగాడి నువ్వు అన్నాడు. ఓకే సార్, నేను బిచ్చగాడి అని బిచ్చగాడిగా మారిపోయి ఆడిషన్ ఇచ్చారు సార్. ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు ఇచ్చాను. ఫుట్పాత్ మీద సెంటర్లలో బిచ్చగాళ్ళు అడుకుంటారు కదా, అదే మనకు లైవ్ క్యారెక్టర్ కదా, ఎక్కడ పడితే అక్కడ చూస్తుంటాం. చేశాను సార్. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేశాను. టేబుల్ మీద బెల్ చక్కచక్క కొట్టేశాడు. కూర్చోండి అన్నాడు. కూర్చోండి ఆడిషన్ అయ్యాక కూర్చున్నాను. బెల్ కొట్టగానే ఎవరు అబ్బాయి వచ్చాడు. అందరిని రమ్మన్నాను.